హే రామ్, బైబిల్లో ద్వితీయోపదేశ కాండము డ్యూట్రానమీ 22, 28, 29లో ఏం చెప్పారంటే, ఒకడెవడన్నా ఒక కన్యని పట్టుకొని రేప్ చేసిన తర్వాత వాడు కానీ దొరకకపోతే మరి ఏంటో చెప్పలేదు, దొరికిపోతే వాడు ఆ కన్యకి 50 షెకల్స్ ఇచ్చి దాన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం మళ్ళీ డైవర్స్ చేయకూడదంట. ఇజ్రాయెల్లో ఇప్పుడు కరెన్సీ షెకల్. సో ఇది ఎలాగండి, రేప్ చేసిన తర్వాత 50 షెకల్స్ ఇచ్చేస్తే పని అయిపోతుందా? ఇది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు పవిత్ర గ్రంథంలో పెట్టారో? ఇఫ్ ఎ మ్యాన్ మీట్స్ ఎ వర్జిన్ హూ ఈజ్ నాట్ బెట్రాత్డ్ అంటే ఎంగేజ్మెంట్ అవ్వలేదు, అండ్ సీజెస్ హర్ అండ్ లైస్ విత్ హర్ అంటే రేప్స్. when they are found, then the man who lay with her shall give to the father of the young woman 50 shekels of silver, and she shall be his wife because he has violated her. అమ్మో.